హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఆర్సీబీ గురించి మాట్లాడదాం. కేఎల్ రాహుల్ అండ్ రోహిత్ శర్మ వీళ్ళిద్దరిలో ఎవరు వస్తే ఆర్సీబీకి మళ్ళీ మంచి రోజులు వస్తాయి అని అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎవరు వస్తే బాగుంటుంది. నేనైతే ఫస్ట్ కేఎల్ రాహుల్ గురించి మాట్లాడదాం, మళ్ళీ తర్వాత రోహిత్ శర్మ గురించి మాట్లాడదాం. ఎందుకంటే కేఎల్ రాహుల్ ఏ టీమ్స్లో అన్నాడు? ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్, థర్డ్ వచ్చి పంజాబ్ కింగ్స్, ఫోర్త్ వచ్చి లక్నో సూపర్ జైంట్స్. ఎందుకంటే ఫస్ట్ ఆర్సీబీలో యంగ్ ఏజ్లోనే వచ్చేసాడు. అక్కడ కొద్దిగా బాగా ఆడినాడు, కానీ రీటైన్ చేసుకోవాలి కదా. పెద్ద బిగ్ ప్లేయర్స్నే రీటైన్ చేసుకుంటారు ఆర్సీబీ వాళ్ళు మంచిగా ఆడేటప్పుడు. అతను యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు రీటైన్ చేసుకోలేదు. అతను ఎస్ఆర్హెచ్కి వెళ్ళాడు. అక్కడైతే కొద్దిగా బాగానే ఆడినాడని చెప్పాలి. వాళ్ళు కూడా అలానే చేశారు. ఏమని అంటే బిగ్ ప్లేయర్స్ రిటైన్ చేసుకుంటారు ఇప్పుడు మెగా యాక్షన్ వచ్చినప్పుడు. అలానే వీళ్ళు చేశారు. ఇంకా పంజాబ్ కింగ్స్ వెళ్ళాడు భయ్య. అప్పుడు ఒక కెప్టెన్సీ ఇచ్చాడు. మంచి యావరేజ్, ప్రతి ఇయర్ 500+ రన్స్ చేస్తున్నాడు. విత్ కెప్టెన్సీ బాగానే ఉంటుంది, కానీ టీం బాగాలేకపోతే ఏమీ చేయలేం. ఇప్పుడు ఒక కెప్టెన్, మంచి కెప్టెన్ ఉండి టీంలో 10 మంది బాగా ఆడకపోతే టీం గెలవరు. 11 మంది ఉంటే 11 చేతులు వేస్తేనే ఏదైనా సాధిస్తాం. ఒకరు చెయ్యి వేసి మిగతా 10 మంది చేతులు ఎత్తేస్తే కప్పులు గెలవలేం. మైల్ స్టోన్స్ కోసం ఆడకూడదు. అందులో ఎప్పుడైతే లక్నో సూపర్ జైంట్స్కి వచ్చాడు కదా, అక్కడైతే మంచి టీం వస్తుంది, మంచి కెప్టెన్సీ చేస్తున్నాడు, బిగ్ ప్లేయర్స్ ఉన్నారు. అక్కడైతే పర్లేదు అనిపించాడు. అందులో ఒకసారి సెమీఫైనల్ కూడా తీసుకుపోయినాడు, 2 times అనేది చెప్పాలి. ఇంకా పంజాబ్ కింగ్స్ ఉన్నప్పుడు అంత గొప్పగా ఆడింది ఏం లేదు. గొప్పగా ఆడినాడు, కానీ కెప్టెన్సీ అయితే కొద్దిగా పర్లేదు, కానీ సెమీఫైనల్కి తీసుకుపోలేదు. ఎందుకంటే అతను పర్ఫార్మెన్స్ చేస్తే మిగతా వాళ్ళు చేయకపోతే కప్పులు రావు అనేది చూపించాడు. సెమీఫైనల్ కూడా పోలేదు, అందుకు అతన్ని వదిలేశారు. ఇంకా శిఖర్ ధావన్ చేసుకున్నారు. ఇంకా లక్నోకి వెళ్ళిపోయినాడు ఎప్పుడైతే. ఇంకా ఈ ఇయర్ అయితే పెద్ద టాకు. ఎందుకంటే ఏదో మ్యాచ్లో అనుకుంటున్నా, ఎల్ఎస్జీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో చాలా ఓవర్స్ మిగిలిచ్చి కొట్టారు కదా. దానివల్ల వాళ్ళ ఓనరు హట్ అయినట్టున్నాడు. దానివల్ల కోపం అంతా కేఎల్ రాహుల్ మీద చూపించాడు. నిన్నైతే వదిలేస్తాను, బాగా తిట్టేట్టున్నాడు. క్రౌడ్ ముందర తిట్టడం చాలా బాధ. ఎందుకంటే రూమ్ లేకపోయి పిలిచి తిట్టడం ఒక న్యాయం. ఎందుకంటే నువ్వు ఎంత డబ్బులు ఇచ్చినా ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలా, మీరు డబ్బులు ఇస్తున్నారు, మీరు ఎట్ట చెప్పినట్టు చేయాలంటే అవన్నీ కుదరవు కదా. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అయినా అలానే ఉంటుంది. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ డిఫరెంట్గా ఉంటుంది, క్రికెట్లో అలా ఉండదు కదా. వాళ్ళు ఇష్టమైతే ఆడతారు, లేకపోతే వెళ్ళిపోతారని చెప్పినాడు ఎప్పటికే. నేను ఆడను, నేను వెళ్ళిపోతాను వేరే టీంకి. అటుపక్కల ఆర్సీబీ రెడీగా ఉన్నారని చెప్తున్నాడు. అతని బ్యాటింగ్ అయితే ఇప్పుడు అంత గొప్పగా లేదు. ఒక 19 వరకు సూపర్ ఫామ్లో ఉన్నాడు, సూపర్గా ఆడుతున్నాడు ఐపీఎల్, T20లో. ఎప్పుడైతే ఇండియా టీంకి రీసెంట్ పర్ఫార్మెన్స్ చూస్తే ఇంజురీస్ కూడా మెయిన్ కారణము. దానివల్ల చోటు కోల్పోయినాడు టీమిండియాలో. ఇప్పుడైతే ఆ బాధకి కొద్దిగా పర్ఫార్మెన్స్ తగ్గిందని చెప్పాలి. టెస్ట్లలో, ఓడిఐలో అండ్ T20లో, ఐపీఎల్లో కూడా కొద్దిగా తగ్గింది. అతనికి ఓపెనింగ్లో స్లాట్ లేదు, మిడిల్ ఆర్డర్లో చెప్తున్నారు. నువ్వు వికెట్ కీపర్గా వస్తేనే నీ స్థానం ఉంటుంది, లేకపోతే ఉండదు అనేది. ఆ ప్రెజర్ ఎప్పుడైతే మనము వాళ్ళు క్రియేట్ చేస్తుంటే ఆ ప్రెజరు అతను ఒక లోన్లీగా ఫీల్ అవుతున్నాడు అనేది నాకు తెలుస్తుంది. అందులో రీసెంట్ ఓడిఐ సిరీస్లో చూసాం, చాలా బాగా ఆడలేదు భయ్య. నాకైతే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే క్లాస్ ప్లేయర్. ఎప్పుడైతే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ఇచ్చారు కదా, అప్పుడైతే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ అవుతాడని నేను అనుకున్నా. కానీ వీళ్ళైతే చాలా తొక్కేశారు. ఇప్పుడైతే ఒక్కటే అనుకుంటాడు, ఆర్సీబీకి వెళ్ళాలి, కెప్టెన్సీ ఇస్తారు ఖచ్చితం. ఎందుకంటే అతని ఏజ్ ఈజ్ 31, 10 సంవత్సరాల వరకు అతను ఫిక్స్ అయి ఉంటాడు ఆర్సీబీలోనే నేను అనుకోవడము. అతనైతే మంచిగా గ్రో చేసి మంచిగా బ్యాటింగ్ ఫెయిర్లెస్గా ఆడాలి ఒక్కటే. ఇంకా ఏం చేయాలంటే కసితో ఆడాలి ఒక్కటి. ఇండియా టీంకి సెలెక్ట్ కావాలి, నేను కంబ్యాక్ ఇస్తాను అనేది అతను చూపించాలి. ఆ డెడికేషన్, డిటర్మినేషన్ చూపిస్తే డెఫినెట్గా కేఎల్ రాహుల్ వస్తాడని చెప్పాలి. కానీ కెప్టెన్సీ రికార్డ్ అంటే ఒక 60% ఉందని చెప్పాలి. అంత రికార్డ్ అయితే లేదు. ఒక 2 సార్లు సెమీఫైనల్కి వెళ్ళాడు ఐపీఎల్లో, కానీ అక్కడైతే అంత గొప్పగా రాణించింది ఏమీ లేదు కేఎల్ రాహుల్. అందుకు నేనైతే ఇలా రికార్డు ఉంది. వీళ్ళు ఆర్సీబీ మేనేజ్మెంట్ ఏమనుకుంటారంటే 10 సంవత్సరాలకి 5 సంవత్సరాలకి థింక్ చేస్తే మంచి కెప్టెన్ కావాలనుకుంటే కేఎల్ రాహుల్ని ప్రిఫర్ చేస్తారని చెప్తున్నా. అతనైతే క్లాస్ బ్యాట్స్మెన్ భయ్య, ఆడడం మంచి యావరేజ్ ఉంది ఐపీఎల్లో, అతన్నే
ప్రిఫర్ చేయొచ్చు, లేకపోతే వద్దు, ఇంకా విన్నింగ్ కెప్టెన్ ఉంటే నాకు ఎక్కువ కప్పులు రావాలి త్వరగా అనుకుంటే ముగ్గు చూపిస్తారు ఎవరిపైన, రోహిత్ శర్మ పైన. అతని మీద ఎందుకంటే ముఖ్యంగా బ్యాటింగ్ అంత గొప్పగా లేదు రోహిత్ శర్మకి, కెప్టెన్గా ఎక్సలెంట్, అతనికి ఫీల్డింగ్ అన్నీ ఎక్సలెంట్. ఎందుకంటే అతను ఒక్కటే చూస్తాడు, నేను ఆడకపోయినా 11 మందిలో నన్ను తీసేయి, 10 మంది బాగా ఆడితే చాలనే కెపాసిటీ రోహిత్ శర్మకు ఉంది. అలానే థింక్ చేస్తాడు, అందరినీ మోటివేట్ చేస్తాడు, స్కిల్స్ బాగున్నాయి, ఇంకా మేనేజ్మెంట్ స్కిల్స్ కూడా మంచిగా ఉన్నాయి రోహిత్ శర్మకి. అది ఒకటి డెవలప్ చేసుకుంటాడు. ఇంకా రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ జోడీ చేస్తే ఐపీఎల్ ఎలా ఉంటుంది, వన్ సైడ్ ఫ్యాన్ బేస్ మామూలుగా ఉండదు, మిగతా టీంలు పడిపోతాయని చెప్పాలి. ఇంకా సిఎస్కే అయితే ధోని ఉన్నాడు కదా, ఇంకా ముంబై అయితే తగ్గులో పాక కింద పడిపోతుందని చెప్పాలి. ఎందుకంటే ఆర్సీబీలో మామూలుగా ఉండదు, రచ్చగా ఉంటుంది, వాళ్ళిద్దరు ఆడుతుంటే చెవులు పేలిపోతాయి. ఇంకా ఫ్యాన్ బేస్ అయితే మామూలుగా ఉండదనే చెప్పాలి. రోహిత్ శర్మని ఎత్తకపోతారు, కోహ్లీని కూడా మామూలుగా పైన కూర్చోబెడతారని చెప్పాలి. ఇంకా రోహిత్ శర్మకి ఏంది అడ్వాంటేజెస్ అంటే ఏంటంటే అతను ఒక 10 yearsలో 5 trophies తెచ్చి పెట్టాడు ముంబై ఇండియన్స్. ఇలానే వీళ్ళు థింక్ చేస్తారు. ఇతని ఏజ్ ఈజ్ 37, కనీసం 3 years ఆడితే ఒక్క ట్రోఫీ వచ్చినా వాళ్ళకి ఆనందం వేరుగా ఉంటుంది, పీక్స్లో వెళ్ళిపోతుంది, ఇంకా ఫ్యాన్ బేస్ దుమ్ము లేచిపోతుందని చెప్పాలి. అతని బ్యాటింగ్ కన్సల్ట్ అయితే కొద్దిగా ఉంది ఐపీఎల్లో, కానీ ఇప్పుడైతే సూపర్గా ఆడుతున్నాడు. టీమిండియాకి అయితే ఐపీఎల్ అయితే బ్యాడ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. ఇప్పుడైతే టీమిండియాకి రిటైర్డ్ ఇచ్చాడు కదా T20లో, ఇంకా T20 ఐపీఎల్ వస్తుంది కదా, అప్పుడైతే మామూలుగా కొట్టాడని అనుకుంటున్నా, చిత్తుడు కొడతాడని అనుకుంటున్నా. ప్లస్ అతనైతే పవర్ ప్లే బ్యాట్స్మెన్, ఒక్కటే వచ్చినాంచి ఊపుతూనే ఉంటాడు, ఎక్కువగా రన్స్ చేయాలి అని అనుకుంటాడు. ఎప్పుడైతే రోహిత్ శర్మ బెన్న రన్స్ చేస్తాడో అప్పుడు ఒత్తిడి కేఎల్ రాహుల్ మీద పడదు, విరాట్ కోహ్లీ మీద పడదు. అప్పుడైతే ఆటోమేటిక్గా కొద్దిగా టైం తీసుకోవచ్చు విరాట్ కోహ్లీ, అప్పుడు ఇంకా ఎక్కువ రన్స్ చేయొచ్చు. రోహిత్ శర్మ ఒక్క 7-8 hours 10 overs మినిమం ఉంటే పరిగెత్తుంది, స్కోర్ 120 130 మినిమం పోతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడైతే చూస్తున్నాం రీసెంట్ సిరీస్లో T20 వరల్డ్ కప్లో T10 ఆడినాడు, ఇంకా ఓడిఎస్లో T20 ఆడినాడు, టెస్ట్లలో అయితే ఓడిఎస్ ఆడతాడని నేను అనుకుంటున్నాను. అతని ఫామ్ ఈజ్ బ్రిలియంట్గా ఉంది. ఇప్పుడైతే లాస్ట్ 2 yearsలో పీక్స్లోకి వచ్చేసాడు. ఐపీఎల్ కూడా ఈ ఇయర్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పాలి. వన్ ఆఫ్ ది బెస్ట్ నాక్ అన్నాడు ఈ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్కి. అలానే కంటిన్యూ చేయాలి, వాళ్ళు రిలీజ్ చేస్తారని గ్యారెంటీ వచ్చేసింది. ఇంకా పక్కగా వేరే టీంకి వెళ్తాడు ఖచ్చితంగా, మినిమం టాప్ డబ్బులు కూడా బేస్ కన్నా ఎక్కువ వస్తుంది, మినిమం ఒక 20-25 crores వస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కెప్టెన్సీ బ్రిలియంట్, విత్ బ్యాట్తో కూడా రాణిస్తే డబ్బులు మామూలుగా రావు, ఒక ఇండియన్కి వస్తాయని నేను అనుకుంటున్నాను. ఇలా ఉంటుంది రోహిత్ శర్మ వస్తే. బ్యాటింగ్ ఒక కన్సల్ట్ తప్ప కెప్టెన్సీకి అయితే దోకా లేదు. అందులో చిన్న గ్రౌండ్ బెంగళూరులో అతనికి చాలా యూజ్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అతనికి బెంగళూరులో మామూలు రికార్డ్ లేదు, ఒక డబల్ సెంచరీ ఉంది చిన్నస్వామిలో. T20లో అయినా ఒక సెంచరీ, ఐపీఎల్లో చేస్తాడు. ఎందుకంటే అతనికి మామూలుగా తెలియదు, చిన్నస్వామిలో అంటేనే పూర్ణకాలు వస్తాయి. రోహిత్ శర్మకి మామూలుగా కొట్టాడు, ఇచ్చి పడేస్తాడు ప్రతి బౌలర్కి. నేను అనుకోవడం, మీరు వీళ్ళిద్దరిలో ఎవరు వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే కేఎల్ రాహుల్ వచ్చినా బాగానే ఉంటుంది, రోహిత్ శర్మ వచ్చినా బాగానే ఉంటుందని నేను అనుకుంటున్నాను. నేనైతే ఈ మెగా యాక్షన్ వచ్చినాక మళ్ళీ ఒక వీడియో చేస్తాను. నా ప్రిడిక్షన్ అయితే చెప్తున్నాను, రోహిత్ శర్మ వస్తాడని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఏం నచ్చిందో కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటా. థ్యాంక్ యూ.